టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సినిమాలో పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో పవర్ఫుల్ స్టార్గా మారారు. ఓటమితో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం పార్టీ మొత్తాన్ని ఓటమనేదే లేకుండా తీర్చిదిద్దే స్థాయికి చేరింది. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించమంటేనే మామూలు మాట కాదు. అలాంటిది మరో 2 పార్టీల గెలుపులు కూడా పవన్ పాత్ర మరువలేనిది. ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బంపర్ మెజారిటీ గెలిపించి అధికారంలోకి తీసుకురావడంలో పవన్ దే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్గా నిలిచారన్నది జన సైనికులు, మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కూడా ఫాలోయింగ్ పెరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావన వచ్చిందట. అప్పుడు అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిందట. దీంతో షాక్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం విదితమే. ఓటర్ అకౌంట్తో పాటు పలు కీలక అంశాలపై సభలో చర్చిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే వైసీపీ గందరగోళం సృష్టించింది సభలో. మరింత పగడ్బందీగా సభ నిర్వహించేందుకు మరోవైపు సీఎం చంద్రబాబు గారు సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే.